హలో అండి, వెల్కమ్. మేము హాట్ స్ప్రింగ్స్ ఆర్కన్సాస్ స్టేట్ వెళ్ళొచ్చామండి. మా ప్లేస్ నుంచి 4.5 hours డ్రైవ్ ఉంది. ఫస్ట్ డే గార్వెన్ గార్డెన్స్ అనే ప్లేస్కి వెళ్ళాము. గార్డెన్స్ ఎంట్రన్స్ అండి ఇది. ఎంట్రన్స్ దగ్గర ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాము, ఎందుకంటే $5 ఆఫ్ ఇచ్చాడు ఈచ్ టికెట్కి. లోపలికి వెళ్ళినాక ఫస్ట్ పీకాక్ కనిపించిందండి. వెదర్ చాలా బాగుందండి. మార్నింగే వెళ్ళిపోయాం 9 o'clockకి. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో బాగానే తిరిగాం లోపల. ఇంకా మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇట్లా రోజ్ బుషెస్ ఇవన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయండి ఇలాంటి రోజ్ బుషెస్. అండ్ చెర్రీ బ్లాసమ్స్ వైట్ కలర్వి ఎక్కువ ఉంటాయి అండి అక్కడ హాట్ స్ప్రింగ్స్లో. ఇట్లా చిన్న చిన్న బ్రిడ్జెస్. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి చాలా బాగుందండి. వన్ సైడ్ ఇంకో అదర్ సైడ్ వెళ్తే ఈ లేక్ ఉంది. మళ్ళీ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న హైకింగ్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. చక్కగా వాక్ చేయడానికి బాగుంది, ఫిజికల్ యాక్టివిటీ. ఇంకా చాలా రకరకాల కలర్స్లో ఉన్న ఇవి ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. ఈ బల్బ్స్ చాలా విచ్చుకోలేదండి, ఇంకా విచ్చుకుంటే ఇంకా అందంగా ఉంటుంది అన్నమాట. ఈ ట్యూలిప్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇంకా అన్ని కలర్స్లో ఉన్నాయండి. నాకు పర్పుల్ ట్యూలిప్స్ బాగా నచ్చింది కలర్. అండ్ ఆరెంజ్ కూడా బాగుంది. ఇదంతా ఒక సైడ్కి ఉంది ట్యూలిప్స్ గార్డెన్. ఆరెంజ్ బాగున్నాయి కదా. ఈ డబుల్ కలర్ కూడా చాలా బాగున్నాయి. బ్లూ బానెట్స్ కూడా ఉన్నాయండి అక్కడ. చెర్రీ బ్లాసమ్స్ వైట్ ఎక్కువ ఉన్నాయి. బ్యాంబూ గార్డెన్ కూడా ఉందండి ఒక సైడ్. అదిగోండి మళ్ళీ వైట్ చెర్రీ బ్లాసమ్స్. ఇది ఒక లేక్ దగ్గర అండి. నెక్స్ట్ డే ఇంకో లేక్కి వెళ్ళాము. ఇది ఆ లేక్ దగ్గర డ్యామ్. ఈ లేక్ దగ్గర ఆర్వీస్ చాలా ఉన్నాయండి. ఆర్వీ పార్క్ లాగా ఉంది. ఇంకా అక్కడ హైకింగ్ చేసి వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సడన్గా చివర్లో హైకింగ్లో సడన్గా రెయిన్ పడింది. ఒక 10 minutes బాగా పడింది. ఇది ఫైర్ పిట్ మా హోటల్లో అండి.
తర్వాత నెక్స్ట్ డే హాట్ స్ప్రింగ్స్ నేషనల్ పార్క్ వెళ్ళాము. ఇది విజిటర్ సెంటర్. నేషనల్ పార్క్లోనే అన్నీ ఉన్నాయండి. హిస్టారికల్ బాత్ హౌసెస్, ఆర్లింగ్టన్ హిస్టారికల్ హోటల్, హాట్ స్ప్రింగ్స్, ఇది ఫౌంటైన్స్ లాగా ఉన్నాయండి. వెళ్ళి టచ్ చేయొచ్చు, వాటర్ హాట్గా తగులుతుంది మన చేతికి. ఇది ఒక బాత్ హౌస్ రిసెప్షన్ ఫ్రంట్ రూమ్ అండి. ఈ వాటర్ని బాగా యూటిలైజ్ చేస్తారు వీళ్ళు. ఆ వాటర్లో మినరల్స్ అవన్నీ ఉంటాయి. సో చాలా మంచిది. తాగొచ్చు కూడా అండి, అక్కడ పట్టుకోవడానికి కూడా ఉంది ఫెసిలిటీ. మేము పట్టుకున్న బాటిల్స్లో చాలా టేస్టీగా ఉంది వాటర్. ఇదంతా పార్క్లోనే అండి. ఇదొక టవర్ అండి. లిఫ్ట్లో పైకి తీసుకెళ్తారు. పైనుంచి అన్నీ కనిపిస్తాయి, మౌంటైన్, ఇంకా సిటీ, అదంతా. మళ్ళీ అంతా ఒక మ్యూజియం లాగా కూడా అంత ఇన్ఫో ఇచ్చారు అక్కడే. 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇదే అండి వాటర్. ఆర్లింగ్టన్ హోటల్. ఇదంతా ఆర్లింగ్టన్ హోటలే. ఇక్కడ అండర్ గ్రౌండ్, కింద ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉందండి. ఆ ఐస్ క్రీమ్ చాలా బాగుంది, హోమ్ మేడ్ అంట. 2 డేస్ తిన్నాము. ఇదే అండి ఓక్లాన్ సెంటర్, హ్యూజ్ సెంటర్. అక్కడ కెసినో ఉంది, హార్స్ రేసింగ్ ఉంది, అండ్ అన్ని ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్, అండ్ హాట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నట్టున్నాయి ఒక సైడ్. తర్వాత ఇంకో లేక్ వచ్చామండి. ఆ లేక్లో ఎక్కువ కయాకింగ్ చేస్తున్నారు, పెడల్ బోటు, మోటార్ బోట్స్ ఎక్కువ లేవు. అక్కడ స్వింగ్ కూడా ఉందండి, అందరు కూర్చుంటున్నారు, పెద్దోళ్ళు కూడా. కిడ్స్ అందరు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కయాకింగ్ ఆటోమేటిక్ రెంటల్స్ అండి, మనిషి ఎవరు లేరు అక్కడ, మనమే తీసుకోవచ్చు. 2 కూర్చునేది ఉంటుంది, ఒకళ్ళు కూర్చునేది ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు. 1 అవర్కి ఐ థింక్ $20 అనుకుంటా అండి. మనం 1 అవర్ కంటే కొంచెం లేట్ చేసినా ఇంకో $20 పడిపోతుందంట. చిన్నపిల్లలు దూరంగా వెళ్ళకుండా ఆరెంజ్ అడ్డుగా పెట్టేశారండి ఒక సైడ్. లేక్ అయితే పెద్ద లేకే. రైట్ సైడ్ అంతా మళ్ళీ ఆర్వీస్ అవన్నీ ఉన్నాయి. వీళ్ళకి అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ, ఇట్లా లేక్ వస్తారనుకుంటా. అక్కడ డ్యామ్ దగ్గర అయితే బాగా ఫిషింగ్ కూడా చేస్తున్నారు. అన్ని డేస్ వెదర్ చాలా బాగుంది. సో బయటకు వెళ్ళినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేసాం అవుట్డోర్స్. కొంచెం ఎలర్జీస్ ఉండేవాళ్ళు ఎలర్జీ తీసుకోవాలండి. Ouachita Lake.
paddle boat, kayaking. ఇది చిన్న హ్యాపీ ట్రిప్ అండి, బిగ్ లేక్ కదా. ఫన్ ట్రిప్, అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.